రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ 2024 వేకెన్సీస్ 3317 10th ఐటీఐ అర్హతతో మెరిట్ లిస్ట్. పూర్తి వివరాలు వీడియోలో. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ఆర్సీ డబ్ల్యూసీఆర్ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2024కి విడుదల చేశారు. ది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఇది 3317 పోస్టులతో వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈ ఆర్ఆర్సీ డబ్ల్యూసీఆర్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2024 యొక్క వివరాలు ఒకసారి మనం చూస్తే కనుక, నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి అప్రెంటిస్. నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్ వచ్చేసి ఆర్ఆర్సీ డబ్ల్యూసీఆర్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2024 కేటగిరీ రైల్వే ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఎగ్జామ్ అంటే ఇది టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 3317 పోస్టులు ఉన్నాయి. అప్లై స్టార్ట్స్ డేట్ ఆగస్ట్ 5 నుంచి స్టార్ట్ అయింది. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ విధానం. సెలక్షన్ ప్రాసెస్ బేసిక్స్ ఆఫ్ మార్క్స్ ఇన్ 10th అండ్ ఐటీఐ సర్టిఫికేట్స్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మెడికల్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అంటే బేసిక్ అంటే 10th క్లాస్ మార్క్స్ ఐటీఐ సర్టిఫికేట్ మార్క్స్ మీద ఆధారపడి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాలు ఉండాలి. శాలరీ వచ్చేసి ఫర్ మంత్ 7000 ఇస్తున్నారంటున్నారండి. అంటే 84,000 రూపాయలు దరిదాపుగా ఉంటుంది ఇయర్లో వచ్చేసి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి wcr.indianrailways.gov.in ఈ అప్లికేషన్ అనేది పూర్తిగా మనం చూడవచ్చు. తర్వాత అప్రెంటిస్ 2000 ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి అప్రెంటిస్ ఆర్ఆర్సీ డబ్ల్యూసీఆర్ అప్రెంటిస్ 2024 ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి నోటిఫికేషన్ అనేది ఆగస్ట్ 5వ తారీఖున వచ్చింది. ఇది అప్లికేషన్ బిగినింగ్ అనేది కూడా ఆగస్ట్ 5వ తారీఖున ప్రారంభమైంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 4వ తారీఖు అనేది ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ పే అప్లికేషన్ ఫీజు వచ్చేసి సెప్టెంబర్ 4 అనేది ఉంటుంది. ఆర్ఆర్సీ డబ్ల్యూసీఆర్ అప్రెంటిస్ ఎగ్జామ్ డేట్ అనేది టు బి నోటిఫైడ్ తర్వాత ఇస్తారనేది ఉంటుందండి. అంటే మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది దానికి సంబంధించినటువంటిది. తర్వాత వచ్చేసి దీనికి సంబంధించిన ఫీజు పర్టికులర్స్ ఎలాగ ఉన్నాయి అనేది ఒకసారి మనం చూస్తే కనుక, జనరల్ అభ్యర్థులకి, మళ్ళీ అదేవిధంగా ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అందరికి కలిపి 141 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిహెచ్సి ఫీమేల్ అభ్యర్థులకి 41 రూపాయి అనేది దీనికి సంబంధించి ఉన్నట్టుగా మనం చూడవచ్చు. తర్వాత చూసినట్లయితే మనం అప్లికేషన్ ప్రాసెస్ విధానం అనేది ఎట్లా చేసుకోవాలి అనేది చూస్తే కనుక, మనం ఫస్ట్ మొట్టమొదటిగా ఈ వెబ్సైట్లోకి wcr.indianrailways.in గవర్నమెంట్.in వెళ్ళి మనం క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఎంగేజ్మెంట్ అవ్వాలి. దాంట్లో మనం అందులోకి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి మరలా ఒకసారి లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అయ్యి తర్వాత ఏమైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అడుగుతుందో ఆ డాక్యుమెంట్స్ అనేవి మనం అప్లోడ్ చేసుకోవాలండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఐడి వస్తుంది. ఐడిని మనం ప్రింట్ తీసుకుని అది మన దగ్గర అట్టి పెట్టుకోవాలి. ఆ విధంగా చేస్తే మనకి ఇక అప్లికేషన్ ఫిల్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ అనేది మన కింద పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. పీడిఎఫ్లో చూసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th క్లాస్ మినిమం 50% మార్క్స్తో పాస్ అవ్వాలి. ఐటీఐ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అని ఇచ్చారు. అదేవిధంగా ఆర్ఆర్సీ డబ్ల్యూసీ అపాయింట్మెంట్ సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే, బేసిక్స్ ఆఫ్ మెరిట్ మార్క్స్ ఇన్ 10th క్లాస్ అండ్ ఐటీఐ సర్టిఫికెట్ దానికి సంబంధించి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అంటే స్టేజ్ 1లో వచ్చేసి మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. అంటే మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్ అనేది 10th క్లాస్ మార్కుల ఆధారంగా, ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ 10th క్లాసు ఇక ఐటీఐ సంబంధించినటువంటి ఈ మార్క్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది ఒకసారి వాళ్ళు వెరిఫై ఇవి మార్క్స్ ఎలా ఉన్నాయి, డాక్యుమెంట్స్ అనేవి ఒకసారి వెరిఫై చేసుకుంటారు. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తే ఈ మెడికల్ ఎగ్జామినేషన్లో కనుక మనం క్వాలిఫై అయితే కనుక ఈ జాబులని మనం పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేస్తే కనుక దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.